ఈ సమావేశంకి రావడం నేను రావడం చాలా ఆనందంగా ఉంది. కానీ సమావేశం అనకూడదు, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం అని చెప్పాలి. 23 కానీ 24 కానీ చాలా టైం ఉంది కదా అనుకోవచ్చు. కళ్ళు మూసి కళ్ళు తెచ్చేలోపు సంవత్సరం అయిపోతుంది. ఎందుకంటే ఆ అవతల ఉన్నవాడు గజ దొంగ, 420 మోసగాడు, కొవ్వు బాగా పట్టినవాడు, డబ్బు మస్తుగా ఉన్నవాడు. మనం సిన్సియర్తో కొట్లాడే ఉన్నాం. ఆ వ్యత్యాసం ఉంది. కాబట్టి చాలా హుషారుగా, చాలా స్ట్రాంగ్గా, చాలా ఫాస్ట్గా మనం పనిచేయాలి. కేసీఆర్ దోపిడీలో ఫుల్, పరిపాలన నుల్. నేను టోటల్గా అసలు పరిపాలన ఉందా అని అడుగుతున్నాను నేను. సో లెట్ మీ, అంటే మీరందరూ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు బీజేపీలో? కొంతమంది 20 ఏళ్ళు ఉంటారు కదా, కొంతమంది 5, 10, 30 సంవత్సరాలు, కొంతమంది బ్యాచ్. అయితే 1998లో నాతో పనిచేసిన బ్యాచ్ ఉందా ఇక్కడ? వావ్, అంతమంది ఉన్నారు. అంటే మీరందరూ కొత్తే. సో నా రాజకీయ జీవితం బీజేపీతో మొదలైంది కదా. సో ఎందుకంటే తెలంగాణ కోసం ఒక స్టాండ్ తీసుకుని ఒక మహిళగా కొట్లాడాను. వచ్చే సంవత్సరానికి 25 ఏళ్ళు అవబోతుంది, అవునా కదా? సో ఏంటంటే ఒక విషయం తీసుకుంటే చివరిదాకా దానికి కట్టుబడి ఉండాలి, పని చేయాలన్నది నా సిద్ధాంతం. అందుకే ఇన్నేళ్ళు ఎన్ని మోసాలు జరిగినా, ఎన్ని కుట్రలు జరిగినా నా స్ట్రాటజీ మార్చుకున్నాను తప్ప నా ఆలోచన మార్చుకోలేదు. ఒకే ఆలోచన, హిమాలయాలు ఎక్కాలి, జెండా నాటాలి. అది తెలంగాణ జెండా, తెలంగాణ రాష్ట్రం. ఉంటాయి ఒత్తిళ్ళు, ఉంటాయి రాజకీయ ఒత్తిళ్ళు, ఉంటాయి భయాలు, ఉంటాయి దెబ్బలు కొడతారు. కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా నా లక్ష్యం ఏంటి? నేను వచ్చింది ఏంటి రాజకీయాలకి? తెలంగాణ రాష్ట్రం సాధించడం. మంత్రి పదవులు, డబ్బు, ఇవన్నీ వస్తూ ఉంటాయి, ఆశలు చూపిస్తారు. కానీ ఒక మహిళగా నేను లొంగలేదు. నా 4 కోట్ల మంది ప్రజలు నాకు కనపడ్డారు. నా పార్టీ బీజేపీ కనపడింది ఆ రోజు. కానీ కొన్ని పొరపాట్ల వల్ల నిర్ణయాలు మార్చుకోవాల్సి వచ్చింది. కానీ నా లక్ష్యాన్ని మార్చుకోలే ముందుకు వెళ్తున్నాం. నేను అనుకున్నది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం. తెలంగాణ అన్నది నాకు ఒక బిడ్డ లాంటిది. నేను అంత ప్రేమించాను. నా సగం జీవితం తెలంగాణకి సాక్రిఫైస్ చేశాను, అర్పించాను. అలాంటిది తెలంగాణ ఇవాళ ఈ యొక్క 7 ఏళ్ళ నుంచి చూస్తుంటే నిజంగా నాలో బాధ ఉంది. కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. పార్లమెంట్లో ఆ రోజు కొట్లాడుతుంటే సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు. ఆ రోజు ఎలా కొట్లాడావు, ఎన్ని ఇబ్బందులు పడ్డావు, పెప్పర్ స్ప్రేతో కొట్టించుకున్నావు. కొంతమంది సమైక్యవాద నాయకులు, కొంతమంది మిగతా రాష్ట్ర నాయకులు, చాలా మంది ఎంత ఒత్తిడి, ఎన్ని ఇబ్బందులు పెట్టినా అయినా మేము కొట్లాడి తెచ్చుకున్నాం. అలాంటిది ఇవాళ తెలంగాణ పరిస్థితి చూస్తుంటే ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి, ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి, దారుణంగా ఉంది. అయితే తెలంగాణ వెంటిలేటర్ మీద ఉంది, డూయల్ డైలా ఉంది తెలంగాణ. అంటే ఈ తెలంగాణలో అవ్వడానికి కారణం ఏంటంటే కేసీఆర్. ఆ రోజు నిజాం పరిపాలన చూసుకున్నా అంతే, ఈరోజు కేసీఆర్ పరిపాలన చూసుకున్నా అంతే. నాకేం పెద్ద వ్యత్యాసం తెలియట్లేదు, తేడా తెలియట్లేదు. ఒక హిట్లర్ పరిపాలన, ఒక అరాచకం, ఒక మోసం, ఒక కుట్ర, ఒక దోపిడీ జరుగుతుంది. ఏ విషయం గురించి మాట్లాడమంటారు? రైతుల గురించి మాట్లాడమంటారా? యువకుల గురించి మాట్లాడమంటారా? మహిళల గురించి మాట్లాడమంటారా? నిరుద్యోగుల గురించి మాట్లాడమంటారా? చిన్న పిల్లల గురించి మాట్లాడమంటారా? వయసు వచ్చిన పిల్లల గురించి మాట్లాడమంటారా? తెలంగాణ గురించి మాట్లాడదు ఏం మాట్లాడమంటారు? ఏ సబ్జెక్ట్ మాట్లాడమంటారు? ఏ సబ్జెక్ట్ తీసినా, ఏ సబ్జెక్ట్ మాట్లాడన్నా కష్టాలు, కన్నీళ్ళు, బాధ. 7 ఏళ్ళ నుంచి ఈ రాష్ట్రం బాగాలేదు. రైతులు చూస్తుంటే వాళ్ళ బాధలు, ప్రతిరోజు చనిపోతూనే ఉన్నారు రైతులు. ఆపగలుగుతున్నావా? వాళ్ళ సమస్యలు పరిష్కరించగలుగుతున్నావా? లేదు. ఏం చేయగలుగుతున్నాం?
వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పుకుంటారు, రోడ్ల మీద పడుకుంటారు, చావన్న రేవని అక్కడ ఉంటారు అనుకుంటారు. వాళ్ళ జీవితం ముగిసిపోతుంది. రైతుల జీవితం బియ్యం ఇమ్మంటారు, ఒకళ్ళేమో వైల్డ్ రైస్ ఇమ్మంటారు. ఈ కన్ఫ్యూషన్లో సతమతం అవుతాడు. అప్పుడు చేసి మొత్తం వ్యవసాయం చేస్తే ఆయన పెట్టుబడి పెట్టికి దానికి డబ్బు వస్తుందంటే ఆ డబ్బు కూడా లేదు. ఇలాగా ఎవరి కాళ్ళు మాట్లాడుకుంటే ప్రజల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు? నా క్వశ్చన్ అదే. ఇవాళ పట్టించుకోవాలన్నా సమస్యలు తీర్చాలన్నా ఒక్క బీజేపీ వాళ్ళే సాధ్యం అవుతుంది. లేదు ఎవరు? ఎవరికైనా సీఎం కుర్చీలో కూర్చుంటే నేను ఎంత డబ్బు తిన్నానా అని ఆలోచించుకుంటాను, ఎంత దోచుకున్నానో ఆలోచించుకుంటాను. కానీ తెలంగాణ ఎలా బాగు చేద్దామని మాత్రం ఎవరికీ లేదు. కానీ ఒక బీజేపీకే ఉంది, బాగు చేద్దాం, రాష్ట్రాన్ని డెవలప్ చేద్దామని చిత్తశుద్ధి ఒక బీజేపీకి మాత్రమే ఉంది. ఇలాగా రైతుల సమస్యలు తీసుకున్నా అది సమస్య ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే 4,000 స్కూల్స్ పైన మూసేశారు. అది మూయడం కాక ఆఖరికి మరుగుదొడ్డులు కట్టుకోమని మోడీ గారు ఇస్తే కట్టారా? నేను అడుగుతున్నాను మీ అందరు. ఇక్కడ ఆ మరుగుదొడ్డి డబ్బు కూడా తిన్నారు కేసీఆర్, పందికొక్కులాగా. అదే ఆడపిల్లలు టాయిలెట్ ఎక్కడ వెళ్తారని నేను అడుగుతున్నానండి. స్కూల్స్ లో ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తారు? కేసీఆర్, నీకు 9 మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా, నీ కూతురు ఉంది, నీ మనోరాలు ఉంది, ఆడవాళ్ళు పడే కష్టం నీకు తెలుసు కదా. మరి తెలిసి కూడా వాళ్ళ మరుగుదొడ్డి లేకుండా స్కూల్లో ఆ ఆడబిడ్డలు ఎక్కడికి వెళ్ళుకుంటారు, ఎక్కడ చెప్పుకుంటారు? అందుకే చాలా మంది ఆడబిడ్డలు డ్రాప్ అవుట్ అవుతున్నారు. ఆడవాళ్ళకి పుడితే మాకు తెలుస్తుంది ఆ సమస్యలు. ఇక్కడ కూర్చున్నారు ఎంతమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు కాదండి, మాకు ఆడవాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. టాయిలెట్లు అనేది ఉండాలి అక్కడ. ఇవాళ టాయిలెట్లు లేకుండా మోడీ గారికి తెలిసింది ఆ బాధ, ఆడవాళ్ళ బాధ, వాళ్ళ కష్టం కన్నీళ్ళు తెలిసి ఆయన మరుగుదొడ్లు ఇచ్చారు. మగవాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు, ఆడవాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళమంటారా? ఇలా ఎన్ని సమస్యలు ఉంటాయి ఆడవాళ్ళకి. అలాంటిది అది కూడా ఆ డబ్బు కూడా తిన్నారు. ఇది కాక మధ్యాహ్నం భోజనానికి కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తే వాళ్ళు పాపం పప్పు, నూనె, బియ్యం అన్నీ తీసుకొచ్చి ఆ బిడ్డలకు బట్టి ఇలా నడుపుతూ ఉంటే స్టేట్ గవర్నమెంట్ అన్నది ఏం చేయాలి? డబ్బులు ఇవ్వాలని కాంట్రాక్ట్లు చేసేవాడికి. ఆ డబ్బు కూడా ఇవ్వకుండా అతను అప్పు చేసి ఆఖరికి అప్పు తీర్చలేక స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి డబ్బు ఇవ్వలేక మధ్యాహ్నం భోజనం అనేది కూడా ఆగిపోయింది. అది పరిస్థితి స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి పేద బిడ్డలకి. ఇదో పక్కన స్కూల్లో సమస్యలు. అంతేకాదు ఆఖరి టీచర్లు కూడా శాలరీస్ ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, జీతాలు ఇవ్వట్లేదు. వాళ్ళు ఎలా బతుకుతారు? ఇది స్కూల్ పరిస్థితి. ఇక కాలేజ్ పరిస్థితికి వస్తే వాళ్ళకి 2,400 ఫీజులు ఉంటే ఆఖరికి ఏం చేశాడంటే ఒకేసారి 14,000 పెంచాడు ఫీజు. అవునా? మధ్య తరగతి వాళ్ళు కానీ కింద స్థాయిలో ఉన్నవాళ్ళు కానీ కష్టపడి తమ బిడ్డల్ని కాలేజీ పంపించి మంచి చదువులు ఇద్దాం, మంచి చదువులు అయిన తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయని ఎన్ని ఆశలు పెట్టుకుంటారు తల్లిదండ్రులు కాలేజీ పంపిస్తే, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మిస్టర్ కేసీఆర్ 2,400 ఫీజుని 14,000 ఒకేసారి డబుల్ చేసేస్తే ఆ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి కడతారు? అసలే అప్పులు చేసి తీసుకొచ్చి కట్టి నాన్న అవస్థ పడుతుంటే ఒకేసారి రేట్ అన్నది ఎక్కడికి వెళ్ళిపోయింది. సరే కడతారు. ఆఖరి పిల్లలు స్కూల్కి వెళ్తే పాఠాలు ఎవరు చెప్తారు? అక్కడ లెక్చర్లు ప్రొఫెసర్లు ఉంటేనే కదా పాఠాలు చెప్పడానికి, ఎవరు లేరు అక్కడ. కానీ ఫీజులు మాత్రం కడతారు. ఎవరి జేబుల్లో వెళ్ళడానికి ఫీజులు కడుతున్నారు అంటే కేసీఆర్ జేబుల్లో. మరుగుదొడ్డి డబ్బులు కేసీఆర్ జేబుల్లో, స్కూల్ ఫీజులు కేసీఆర్ డబ్బుల్లో, కాలేజ్ ఫీజులు కేసీఆర్ డబ్బుల్లో, ఇంకా అన్ని డబ్బు కేసీఆర్కి వెళ్తే ప్రజలు ఏం చేస్తారు అంటే మొత్తం యువతరాన్ని సర్వనాశం చేయడానికి ఉన్నాడు. వాళ్ళు బెల్ట్ షాప్లో ఎన్ని తెలుస్తున్నారు, ప్రతి యువకులు తాగరు, యాక్సిడెంట్లు కంటే ఉండట్లేదు, పొద్దున్న నుంచి తాగరు. వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? చదువుకుపోయింది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చదువుకోకూడదు, బుద్ధిహీనంగా ఉండాలి, ఏ సబ్జెక్టు తెలియకూడదు, ఏం మాట్లాడుతున్నారో తెలియకూడదు, ఒక బాలిస బతకాలని కేసీఆర్ ఆలోచన. అందుకే ఇవాళ చదువు లేకుండా ఏమి మంచి చదువు, ఒక ఇంగ్లీష్ మీడియం లేదు. ఎవరైనా అనంతరంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు అక్కడ? లేదు. ద బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే
తెలంగాణ అనేది ఒక బానిసలుగా ఉండాలి, మందు పొయ్యాలి. ఇంతకుముందు నిజాం ఉన్నప్పుడు నల్ల మంది ఇచ్చి బానిసలు చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ వచ్చి మందు పోసి బానిసలు చేస్తారు. అంతే వ్యత్యాసం ఏమైతే లేదు. అప్పుడు మందు మత్తే, ఇప్పుడు మత్తే. సో ఈ రకంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది టోటల్గా డిస్మాంటిల్ చేసి, నాశనం చేసి, ఎడ్యుకేషన్ లేకుండా చేయాలన్నది కేసీఆర్ గారి పెద్ద కుట్ర. ఇలాగ మనం ప్రతి సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటుంటే బాధలే ఉంటాయి. రైతులు చనిపోతున్నారు, యువకులు చనిపోతున్నారు. ప్రతి ఒక్కరు ఒక చావుల తెలంగాణ లాగా అయిపోయింది. కానీ ఒక సంతోషమైన తెలంగాణ మీరు అంటారే బంగారం తెలంగాణ. ఏంటి బంగారం? వెంటిలేటర్ల మీద ఉంది. ఈ వెంటిలేటర్ల మీద ఉన్నది ప్రాణం పోయాలంటే బీజేపీ వల్లే సాధ్యం అవుతుంది. ఆఖరికి ధరణి పోర్టల్ అన్నది కూడా ఒక విషయం. ల్యాండ్ గ్రాబింగ్ అన్నది అతి పైకరము. ఇవాళ టోటల్గా ల్యాండ్ అనేది కేసీఆర్ గారి ఫ్యామిలీ చేతిలో, ఎమ్మెల్యేల చేతిలో, మంత్రుల చేతిలో, అలా బినామీల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఆఖరికి ఏమవుతుంది? ల్యాండ్ మొత్తం వెళ్ళిపోతే తెలంగాణ ఏం చేసుకుంటాం? చచ్చిన శవంతో సమానం అవుతుంది తెలంగాణ. పేరుకి తెలంగాణ, హైదరాబాద్ అని ఉంటుంది, కానీ తెలంగాణ ఏముంటుంది. రేపు ఏదో డెవలప్ చేయాలంటే ల్యాండ్ లేకపోతే దేని బట్టి చేస్తారు? ఆ విషయం కూడా మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. దాన్ని కోట్లను తీసుకొచ్చారు, అన్నీ ఉంటాయి. దేవుని భూములు ఉంటాయి, వ్యవసాయ భూములు ఉంటాయి, భూములు భూములు ఉంటాయి, ఒక భూములు ఉంటాయి, అన్ని భూములు ఉంటాయి. ఒక చోట ఉంటుంది, మీరు హ్యాపీగా చేసుకో, ఒక బటన్ నొక్కితే అన్నీ తెలిసిపోద్ది అన్నాడు. ఏం తెలుస్తుంది? వాడేదో ఉంటేనే కదా. ఎవరైనా వెళ్ళి అయ్యా ఇది నాది 301 నాది ఒక నెంబరు అని చెప్పుకుంటే ఒక వ్యక్తి ఇది నా భూ అంటే ఆ భూమి అతని పేరు మీద ఉంది, ఎవరో పేరు మీద ఉంటుంది. ఇవాళ భూములు ఎవరెవరో పేరుకి వెళ్ళిపోతుంది. గుంజుకుంటున్నారు, లాక్కుంటున్నారు, బెదిరిస్తున్నారు, థ్రెటనింగ్ చేస్తున్నారు. కష్టపడి సంపాదించిన భూమి లేకుండా పోతుంది, రైతులకు లేకుండా పోతుంది, సామాన్యులకు లేకుండా పోతుంది. ఇది ఎక్కడికి వెళ్తుంది? బడాబాబుల చేతుల్లోకి వెళ్తుంది. కేసీఆర్ టార్గెట్ భూమిని లేకుండా చేయాలన్నదే టార్గెట్ గా పెట్టుకున్నాడు కేసీఆర్. వాళ్ళు అందుకే ప్రతిదీ అందంగా చెప్తారు, కానీ చేసే వేరేలాగా ఉంటుంది. సో దీని మీద మన పార్టీ కూడా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం ఇది. మీరు చాలా కేర్లెస్ గా ఏముందిలే జరగని అనుకోవద్దు. కాపాడాలి, ఈ ల్యాండ్ కాపాడాలి, ప్రజలు కాపాడాలి. ఇన్ని కాపాడాల్సిన బాధ్యత బీజేపీ భుజాన ఉంది. దానికి మనం ఇవాళ ఎగ్జామ్ గా మనం ప్రిపేర్ అవుతున్నాం. మీ వాయిస్ వినపడాలి, మీ ఉద్యమం కనపడాలి. ఎవరికి? కేసీఆర్ కి. బీజేపీ ఉంది, నీకు ఎముడు, నిన్ను దించేది మేమే అన్నది వాయిస్. మీ వాయిస్ కేసీఆర్ వినపడాలి, మీ ఉద్యమాలు కేసీఆర్ కనపడాలి. ఒక ఫోర్స్ గా తయారవ్వాలి, కథం తొక్కాలి, నరం బిగించాలి. జై తెలంగాణ, జై బీజేపీ అని ముందుకెళ్ళి ఛాలెంజ్ చేయాలి మీరు. అది మీలో మీ శక్తి ఉంది. కార్యకర్తలు మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు భయపడతారు, ఎందుకంటే మీలో కమిట్మెంట్ ఉంది, మిగతాలో లేదు. ఆ కమిట్మెంట్ తో మనం ముందుకు వెళ్ళాలి, కొట్లాడాలి. ఇవాళ కేసీఆర్ తమిళనాడుకి వెళ్ళారు స్టాలిన్ తో మాట్లాడడానికి. ఈయన తమిళ రాజకీయం కూడా చేస్తున్నాడంట. ఇంతకు ముందు థర్డ్ ఫ్రంట్ కోసం ఫెడరల్ ఫ్రంట్ తీసుకెళ్ళారు. ఫెడరల్ ఫ్రంట్ కాదు, కదా ఫెడ్ ఫ్రంట్ అని నేను చెప్పాను. నేను థర్డ్ ఫ్రంట్ కూడా ఇవాళ మళ్ళీ ఆ ఒక థర్డ్ ఫ్రంట్ కోసం అంటే పాపం ఆయనకి ఆశలు చాలా ఉన్నాయి. తెలంగాణని సర్వనాశనం చేశాడు, ఇక ఇండియాను కూడా మొత్తం నాశనం చేసి అమ్మేద్దాం అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని, లేకపోతే ప్రెసిడెంట్, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ అవ్వాలని చాలా ఆశలు ఉన్నాయి. దానికి అందరినీ బకరాలు చేయాలని అనుకుంటున్నాడు. వాళ్ళు ఎవరు బకరాలు అవ్వడు, ఈయన బకరాలు అవుతాయి. ఈయన అవుతారు. అక్కడికి నేను చెప్తాను కదా, తెలంగాణ ప్రజలు అమాయకులాగా మిగతా రాష్ట్ర ప్రజలు అమాయకులు ఉండరండి. చాలా తెలివైన వాళ్ళు నిలదీస్తారు, నడివేడు మీద పెట్టి రాళ్ళతో కొట్టి చంపుతారు మిగతా రాష్ట్రం. కానీ ఇక్కడ మనవాడికి అమాయకులు, మనవాళ్ళు తెలివైన వాళ్ళు ఉంటే ఈ పార్టీకి రెండో ఛాన్స్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. కేసీఆర్కి ఈ పార్టీకి ఇంటికి పంపించేవాళ్ళు. కానీ ఇక్కడ మనం వాళ్ళని చైతన్యవంతులు చేయాలి, అవగాహన కల్పించాలి. అది మన బాధ్యత. ఇవాళ తిరిచి అక్కడ శ్రీరంగనాథ్ టెంపుల్కి వెళ్ళి ఏనుగు దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం అని వెళ్ళాడు. ఏనుగు ఎప్పుడు తొండంతో ఇలా ఉంటుంది, జనరల్గా అంతే కదా. పాపం ఏనుగు ఏం చేస్తుందంటే తొండాన్ని మంచి తిప్పి నెత్తి మీద ఒక గుద్దు గుద్దింది. నువ్వు పేరుకేంటి నాకు తెలుసు పిచ్చోడా, నీకు నేను ఆశీర్వాదం ఇవ్వను, నువ్వు కావాలని అనుకుంటావు అన్నట్టు నేను తిప్పి ఇలా
ఇలా కూడా కాదు, ఇలా తిప్పి రివర్స్ కొట్టింది, ఇలా అన్నాడు. సో ఇలా ఉంటుంది కేసీఆర్ది. అంత దుర్మార్గుడు ఆయన. ఇలాంటి దుర్మార్గుని మనం మామూలు కాదండి, చాలా కష్టపడాలి. ఎందుకంటే వాడు ఆయన కూడా డబ్బు లక్షల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? గుడ్డి బలం, బుద్ధి బలం, ఈ రెండింటితో మనం ఛాలెంజ్గా ఫేస్ చేయాలి. తిరగబడాలి అంతే. ప్రతి ఇష్యూ మీద మీరు తిరగబడాలి. నేను ఎప్పుడు అంటాను, బీజేపీ కార్యకర్తలు కానీ చాలా కమిట్మెంట్తో పనిచేసేవాళ్ళు, ఎంత స్ట్రాంగ్గా మొండి కట్టం, ఏది నమ్మరాళ్ళు తిరగబడతారు. తాజ్మహల్ గెలుపుతూ ఏం చేస్తుంది? రివర్స్ తిరిగి ఒక్క కాడ కాటేస్తుంది. అది మనం బీజేపీ కాటేస్తుంది. జస్ట్ వెయిటింగ్, ఆపర్చునిటీ కోసం వెయిటింగ్. కానీ ఇంకా ఇంకా పదులు పెట్టండి కత్తికి. అడ్డగోలుగా ఏమంటారు దాని తర్వాత కేసీఆర్ డైలాగ్ అని వద్దులే మళ్ళీ లేదెందుకు. సో అంటే చెడుని నరకాలి, దుర్మార్గాన్ని నరకాలి, మంచిని తీసుకురావాలి. ఇది మీలో ఉంది. సో ప్రతి సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ మాట్లాడినా అన్ని కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, చావులు ఇదే ఉంటుంది. దీన్ని తిప్పి మనం పార్టీని బలపరచాలి, తీసుకురావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న కన్ఫ్యూజ్ చేస్తారు కేసీఆర్. మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను, బీజేపీ నేను ఒకటి అన్న భావన తీసుకొస్తాడండి. ఎప్పుడు అంటే బీజేపీ బలపడుతుంది, బీజేపీ బాగా ముందుకెళ్తుంది, బీజేపీలో జాయినింగ్ బాగా వస్తుంది, సో బీజేపీ మీద ఆల్టర్నేట్ నాకు అనుకున్న టైంలో ఏం చేస్తాడంటే అక్కడ మాట్లాడు, ఆయన పార్టీ నుంచి లీకేజ్ ఇస్తారు. మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. లీకేజ్ ఇచ్చి లేదు బీజేపీతో అలయన్స్ ఉండబోతుంది, వాళ్ళ పార్టీలో వాళ్ళు ఎవరన్నా బీజేపీలో రాబోతుంది, సపోర్ట్ చేయడం కూర్చో, మనం అందరం రేపు ఒకటే, బీజేపీతో మనకు అలయన్స్ ఉంది తెలీదా, ఇలా చెప్తాడు. 4 గోడల మధ్య ఇదే చెప్తాడు అతను. సో ఎన్ని వాళ్ళు ఆపుతాడు. ఆపడం కాక బయటికి ప్రచారం ఏం చేస్తారంటే బీజేపీ టీఆర్ఎస్ ఒకటన్న ప్రచారం చేస్తారు. క్లియర్గా ఉండండి. ఎప్పటికీ బీజేపీ టీఆర్ఎస్ కలవడే కలవదు. నాకు స్ట్రాంగ్ గా చెప్తున్నాను, బీజేపీ టీఆర్ఎస్ తో కలవదు. టీఆర్ఎస్ కాబట్టి బీజేపీ అండ్ టీఆర్ఎస్ కలవదు. కలిసేది ఎవరంటే టీఆర్ఎస్ తో కాంగ్రెస్, ఎంఐఎం రేపు కలవబోతుంది. ఇది కన్ఫర్మ్. బీజేపీ సోలోగా వెళ్తుంది, సోలోగా ఫైట్ చేస్తుంది, సోలోగానే తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. ఇది తథ్యం. మీరేం కన్ఫ్యూజ్ కావక్కర్లేదు. ఏంట్రా ఇది బాబు ఇంత కొట్లాడుతున్నాం మనం కింద, రేపు కొట్లాడిన వాటితోనే మనం బాయ్ అనాలా, ఒకటవ్వాలా అన్న కన్ఫ్యూజన్లో మీరు ఉంటుంది. దయచేసి ఆ కన్ఫ్యూజన్ పెట్టుకోవద్దు, కన్ఫ్యూజ్ కావద్దు. ధైర్యంగా ముందుకెళ్ళండి, ధైర్యంగా కొట్లాడండి. రేపు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని కేసీఆర్ కొనుక్కోవడం, దగ్గర చేర్చుకోవడం జరుగుతుంది. ఇక ఎంఐఎం గురించి మీ అందరికీ తెలుసు, సాయామి ట్విన్స్ అంటారు. అంతే, అతుక్కుని పుడతారు చూసారా, దట్ ఈస్ కాల్డ్ సాయామి ట్విన్స్. సో అతుక్కుని పుట్టిన వాళ్ళు ఎంఐఎం అండ్ టీఆర్ఎస్. ఆయనకి ఎంఐఎం లేకపోతే ఓట్లు పడదని తెలుసు. సో వెనకాల పక్కన స్టెప్నీ లాగా ఉంటాడు ఒక ఎంఐఎం వాడు, అప్పుడు సంఖలో పెట్టుకుని వెళ్తూ ఉంటాడు కేసీఆర్. ఇదేమో పాపం ఉన్నాడు కదా, ఎప్పుడు కావాలంటే ఫ్రీ లాన్సర్ లాగా. ఎవరు? కాంగ్రెస్. మీకేం కావాలి చేసి పెడతామని కాంగ్రెస్. కాబట్టి ఈ ముగ్గురు 3 దొంగలు రేపు ఒకటి అవ్వబోతున్నారు. మనం సోలో ఫైట్గా మనం హీరోలు అవ్వబోతున్నాం రేపు. అర్థమైందా మీకు? కాబట్టి దయచేసి ఇక్కడి నుంచి పార్టీ ఏం చెప్పినా కొంచెం ఫాస్ట్గా, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా మీరు పనిచేయాలి. అండ్ 23 కానీ 24 కానీ, అంటే అసెంబ్లీ ముందు వస్తుంది అండ్ పార్లమెంట్ సెకండ్ వస్తుంది. సో ఈ 2 ఎన్నికల్లో అత్యధిక సీట్లు బీజేపీ గెలవాలి. అండ్ బీజేపీ గెలవడం కాదు, అధికారంలోకి రావాలి. ఇది ఛాలెంజ్గా తీసుకోండి. 1998లో మిస్ అయింది బీజేపీ అధికారంలో రావడం. అప్పుడు కొంతమంది సమైక్యవాద నాయకుల వల్ల, ఒత్తిళ్ల వల్ల ఆ రోజు రాలేకపోయాం. మిస్ అయింది ఆ ట్రైన్. ఈసారి ట్రైన్ మిస్ అవ్వకూడదు, పట్టుకోవాలి, తీసుకురావాలి. ఇది నేను మీకు అందరికి చెప్పదలుచుకుంటూ. సో ఆల్ ద బెస్ట్. ఇక సంవత్సరం, కొత్త సంవత్సరం రాబోతుంది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెప్తున్నాను నేను. కొత్త సంవత్సరం సరే, ఈ సంవత్సరం ఈ కరోనా కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అన్నీ పోని కొత్త సంవత్సరం చక్కగా హ్యాపీగా మంచి మూడ్తో, మంచి ఆలోచనతో. ఇప్పుడు మోడీ గారు కాశీ ఎంత చక్కగా తీర్చిదిద్దారో,
మోడీ గారు తెలంగాణ కూడా ప్రక్షాళన చేసి చక్కటి తెలంగాణని తీసుకురావాలని మన ప్రధానమంత్రి మోడీ గారికి మేము చెప్పుకుంటూ, మరి మీరందరూ హ్యాపీ మూడ్ గా స్ట్రాంగ్ గా పనిచేస్తారని నేను నమ్ముతున్నాను. అవునా కాదా? ఎస్ ఆర్ నో? తీసుకొస్తాం కదా? భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, జై శ్రీరామ్, జై తెలంగాణ. ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ నైట్. థమ్స్ అప్. ఓకేనా? ఇదే అందం, ఇదే హ్యాపీనెస్ తో, ఇదే చక్కగా క్లియర్ గా పనిచేద్దాం, ఒక టీమ్ వర్క్ గా పనిచేద్దాం అనుకుని మీ అందరూ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.